శ్రీ జగద్గురు పీఠం మాదిపాడ గ్రామంలో మేము సూర్యాపేట నుంచి వచ్చినాం. ఈరోజు 22/8/2025 తారీఖు రేపు అమావాస్య సందర్భంగా నాగప్రతిష్ఠ కొరకు మా మేనగోడలు మా తమ్ముడు అయిన ఇద్దరిని తీసుకొచ్చి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వరంగల్ నుంచి కూడా గురుగారులు కూడా వారు రావడం జరిగింది. వారితో ఉండటం మా అదృష్టమే. ఎందుకంటే వారు కూడా అయ్యగారులు అక్కడ నాగప్రతిష్ఠ చేస్తారట. మరి వారు ఇక్కడ వచ్చి ప్రత్యేకం చేయడం ఏందని మేము అడగటం జరిగింది. వారు కూడా చెప్పారు. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఈ మహిమగల ప్రదేశము, ఇక్కడ ఉన్న దేవస్థానం మంచి మహిమగల ప్రదేశము. ఇక్కడ మంచి వసతులు, మంచి సౌకర్యాలు మంచిగా ఉంటాయి. అమ్మగారు చెయ్యి మంచిది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చినాం కాబట్టి నెక్స్ట్ కూడా మేము మళ్ళీ వచ్చే సంవత్సరం తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. మా పిల్లలకి ఏదో మంచి సంతానం జరిగితే మేము తప్పకుండా వస్తాము. ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా చక్కగా జరిగినాయి. అయ్యగారు ఫస్ట్గా మరి మంచి కార్యక్రమాలు చేస్తూ విడుదల వారీగా ఒక్కొక్క పూజలు నిర్వహించడం జరిగింది మంచిగా. మరి నవగ్రహాల పూజ, శివుడి పూజ, మరి నాగప్రతిష్ఠ, యోమ ప్రతిష్ఠ చాలా చక్కగా హోమం చేయడం జరిగింది. చాలా చక్కగా జరిగింది. మంచి అయ్యగారు కూడా మాకు మంచిగా నేర్పడం మేము ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఈ ప్రతిష్టకి ఎలాంటి ఎప్పుడు అటెండ్ కాలేదు, కానీ చాలా చక్కగా జరిగిందండి. చాలా చుట్టుపక్కల మంచి వాతావరణం, మంచి కృష్ణానది ఒడ్డున, కృష్ణానదికి 3 కిలోమీటర్ దూరంలో, గుంటూరు జిల్లా కిలోమీటర్ పరిధిలోనే ఉన్నది ఈ గ్రామం. చక్కటి మంచి వాతావరణంలో మంచి ప్రతిష్ట, మంచి దేవాలయం ఉన్నది. ఈ దేవాలయానికి రావడం చాలామంది, మరి ఇది ఇటు తెలంగాణకి ఇటు ఏపీకి బోర్డర్లో ఉన్నది. తెలంగాణ, వరంగల్, హైదరాబాద్ నుంచి కూడా భక్తులు వస్తుంటారు, నాగప్రతిష్టలు చేస్తుంటారు. కాబట్టి ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉంటే చాలామంది కూడా మరి పిల్లల కోసం, సంతానోత్పత్తి కోసం, కుజదోషం కోసం వీటి వరకు ఎవరైనా ఇక్కడికి వస్తుంటాం కూడా. మేము కూడా చాలామంది తెలియజేస్తాం. ఇక్కడ వసతులు కూడా చాలా చక్కగా ఉన్నాయి. మేడం గారు కూడా చాలా చక్కటి చెయ్యి, అమ్మవారి దయతోటి చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకున్నాము. మరి వారి ఇక్కడ మహిమ కూడా మంచి ప్రదేశం, మంచి పుణ్యక్షేత్రం తెలియజేస్తున్నాం. చాలా సంతోషం అండి. మీరు ఉండటం సూర్యాపేటేనా? మీరు ఖమ్మంలో ఉంటారా? ఇప్పుడు చేయించుకున్న దంపతులు ఇద్దరు మీకు మేనగోడలు అంటే బావమరిది బిడ్డ, మీ అన్నయ్య బిడ్డ. అది పరిచయం. అన్నయ్య బిడ్డ, తమ్ముడు. ఎవరు? ఈ బాబు స్వయంగా బాబాయ్ కూడా. అదే ఆయన సంబంధమే. మంచిదండి. సంవత్సరానికల్లా మీరు 12 బిడ్డను ఎత్తుకొని రావాలి. మరి అన్నప్రాసనో మీ ఇష్టం. మరి అలాగే పుట్టి వెంటుకలో ఏదో ఒకటి అనుకోండి. మీ స్వామి దగ్గర దండం పెట్టుకోండి. ఇక్కడే చక్కగా చేద్దాము. ఈ చేతుల మీద ఎంతో మందికి పుట్టారు. నేను కూడా చెప్పా కదా, మా అమ్మకు కూడా నేను లేట్ సంతానం అని. సంతాన విషయంలో మీరు ఇంకా 10 మందిని పంపించాలి క్షేత్రానికి, ఆయన దగ్గర దర్శనానికి పంపించి ప్రతిష్టలు ప్రోత్సహించండి, పంపించండి. దగ్గరుండి నేను చేయిస్తాను. సరేనా? సర్వే జనా సుఖినో భవంతండి. ఎవరైనా నాగప్రతిష్ఠ అవసరం ఉంటే కనుక వెంటనే కింది ఫోన్ నెంబర్ నుంచి సంప్రదించండి. నేను కూడా వివిధ ఛానల్స్లో వస్తాను. బీఆర్కే, హిట్ టీవీ, సివిఆర్, అట్లా నేషనల్ ఛానల్స్లోను, మామూలు ఛానల్స్లో కూడా, యూట్యూబ్ ఛానల్స్లో వస్తాను. ధర్మ సందేహాలు చెప్తాను. దాంట్లో కూడా ఆ నెలవారీ పండగల గురించి, రేపు పోలాల అమావాస్య గురించి కూడా నావి విడుదలైనాయి. పోలాల అమావాస్య తర్వాత అట్లా ఉండ్రాళ్ళ తద్ది ఉంది. ఉండ్రాళ్ళ తద్ది తర్వాత వినాయక చవితి ఉంది. మరి వరాహ జయంతి ఒకటి ఉంది. మరి పౌర్ణమి గురించి ఈ విషయాలన్నీ నేను యూట్యూబ్లో కూడా చెప్పాను. చాలా విషయాలు అందరికీ పనికొచ్చేవే. ఈ వినాయక చవితి వెళ్ళిన తెల్లారే ఋషి పంచమి అనేది ఉందండి. చాలా మందికి తెలియని విషయం ఋషి పంచమి. మనందరి గోత్రపరంగా ఋషులు ఉంటారు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కళ్ళు 3 ఋషులు ఉంటారు, 4 ఋషులు ఉంటారు. ఆ ఋషుల్ని మనం స్మరించుకోవటం లేదు. చక్కగా మీరు ఋషుల్ని స్మరించుకుని వినాయక చవితి వెళ్ళిన తెల్లారి ఋషి పంచమి అని వస్తుంది. మీ పెద్దవాళ్ళని ఎవరైనా అడిగితే మీకు ఋషులు ఎవరో చెప్తారు. ఆ ఋషుల్ని మీరు స్మరించుకుని వాళ్ళ ఋషి పూజ మటుకు తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే మనం దేవతలకు పూజ చేస్తున్నాం, పితృదేవతలను కూడా, చనిపోయిన వాళ్ళకు కూడా మనం పెట్టుకుంటున్నాం జాతక కర్మలు లాంటివి, కానీ ఋషులను పూజించట్లా. కాబట్టి ఋషి పంచమి అనేది వినాయక చవితి వెళ్ళి తెల్లారు వస్తుంది. ఆ ఋషి పంచమి వివరాలు, ఆ కథ, స్టోరీ మొత్తం నేను వివిధ ఛానల్స్లో చెప్పాను. తప్పకుండా వాటిని చూడండి. హిట్ టీవీలో, బీఆర్కేలో, తర్వాత భక్తి భాస్కరాలో, తర్వాత
సివిఆర్లో ఇలా రకరకాల ఛానల్స్లో నేను చెప్పాను, తప్పకుండా చూడండి. ఆ ఛానల్స్ కూడా లైక్ చేయండి, ఆదరించండి. ఇప్పుడు నాగమణి నాగప్రతిష్ఠ అని మన త్రిదురు పీఠంది యూట్యూబ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఆదరించి వివిధ విషయాలన్నీ తెలుసుకోండి. అందరికీ పనికొచ్చే విషయాలే చెప్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు.